వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి నిధుల కేటాయింపై రాజమహేంద్రవరంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పుష్కరాల పనుల కోసం పంపిన ప్రతిపాదనలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి వెల్లడించారు. ఒక్క రాజమహేంద్రవరం నగరానికి 2,500 కోట్ల ప్రతిపాదనలు పంపగా ప్రస్తుతం 580 కోట్లు మాత్రమే మంజూరైనట్టు తెలిపారు. పుష్కరాలు భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని నిధుల్లో కోత సరికాదంటూ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గోదావరి కాలుష్య నివారణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. డెవలప్ చేసే నిధులు రాజమహేంద్రవరంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం డ్రైన్ కానీ రోడ్లు కానీ కార్యక్రమానికి ఇచ్చారు. అది సరిపోదని చెప్పాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళా చర్చించడం జరుగుతోంది. ఎంపీ గారి సహకారంతో మన రాష్ట్ర మంత్రుల యొక్క సహకారం తీసుకుని కేంద్ర మంత్రుల సహకారం తీసుకుని ఢిల్లీలో కూడా గడ్కరీ గారిని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కొన్ని నిర్ణయాలు శాంక్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో ఆ రోజు జరిగిన యాత్రకి ఎలాగైతే బాగా నిధులిచ్చారు, మనం కూడా కొత్త నిధులు పథకం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ప్లాన్ చేసి పంపిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్తుంది. దాని పథకంలో నారాయణ గారు కూడా కూర్చొని వర్కౌట్ చేసి శాశ్వత ప్రాతిపదికన పుష్కరాలు గుర్తుండిపోయేలాగా నగరానికి మేలు జరిగేలాగా చూడాలని విజ్ఞప్తి చేశాం. దానికి ఆ రోజున ఉన్నంతలో ఆర్థిక పరిస్థితి తెలుసు, మనందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఏ విధమైన భారం పడిపోతుందో 3వ తారీఖు జీతాలు ఇవ్వడం కానీ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం కానీ జరుగుతుంది. అదే సందర్భంలో ఆధ్యాత్మిక చింతన దీన్ని కూడా 1,00,000 మంది మనోభావాలు ఉంటాయి కనుక దాన్ని జాగ్రత్తగా గమనంలోకి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాసనసభ్యులతో కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇంతవరకు ప్లాన్ చేసుకొని ఉండారో వాటన్నిటినీ 580 క్రోర్స్కి వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలకి. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా పూర్తి తగ్గాలంటే మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ చేసి వాటర్ బయటకు వదలాలా. అది బుచ్చి చౌదరి గారు 2014 నుంచి నా వెంట పడుతూనే ఉంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు అది తీసుబాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు యూజీడీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పెట్టున్నాం. యూజీడీకి ఎంత పెట్టున్నాం? 100 crores. యూజీడీకి 100 crores పెట్టాం కొత్తగా చేయడానికి. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు పెట్టేట్టుగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. ఆ డైరెక్షన్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు మనం మాట్లాడారో దాని మీద కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మొదలు పెట్టండి అంటే 100 crores మొన్న దానికి పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో కూడా కూర్చొని డిస్కస్ చేసి పొల్యూషన్ బోర్డు నుంచి కూడా వారు కూడా కొంత అమౌంట్ ఇస్తానన్నారు. దాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఈ 580 కోట్లు ఓన్లీ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్స్, వాటరు వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరే. రివర్ ఏదైతే రివర్ పక్కన ఘాట్లు గిట్లున్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చారు. టెంపుల్స్ వాళ్ళు టెంపుల్స్ చేస్తున్నారు, పంచాయతీ వాళ్ళు పంచాయతీ. అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ R&B రోడ్లు ఉంటే R&B వాళ్ళు చేస్తారు. ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చిన బడ్జెట్ని బట్టి చేస్తారు. ఇది ఎక్స్క్లూజివ్గా మున్సిపల్ కార్పొరేషన్కి ఉన్న రోడ్లు,
వాళ్ళ వాటర్, వాళ్ళ లైట్స్, వాళ్ళ పార్కులు, వాళ్ళ రివర్ ఫ్రంట్, అంటే ఆ రివర్ ఫ్రంట్ అంటే ఘాట్లు వాళ్ళు చేస్తారు. దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అది నేను మళ్ళీ చెప్తాను చూసి వాళ్ళు రాజమండ్రిలో సార్ మాస్టర్ ప్లాన్ అయితే పెట్టారు సార్. దానికి అయితే దాని మీద ప్రజలకు ఏ విధమైన అవగాహన లేదు. అసలు ఎక్కడ ఎలా చేస్తున్నారో అనేది కూడా అవగాహన లేదు. ఇబ్బంది పడుతుంది. ఇట్లా కాదు కదా, మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని పబ్లిష్ చేస్తారు. 30 రోజులు చేస్తారు. చేయకుండా ఎప్పుడు చేయరు. అవగాహన లేదంటే ఎట్లా? దాన్ని పబ్లిష్ చేసే చేస్తారు. వాళ్ళకి ఇచ్చి టైం ఇచ్చి ఆ టైం అయిన తర్వాత చేస్తారు. రోడ్డు దాని మీద కూడా యాక్చువల్గా ఇప్పుడు డిస్కషన్ జరిగింది. అది వైడెన్ చేయాలంటే ఎవరైతే ఉండారో సైట్ ఉన్న వాళ్ళకి సైట్ వరకు టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలి. తర్వాత ఆ డెమాలిషన్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాని మీద కూడా టౌన్ ఎమ్మెల్యే గారు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనా యాక్చువల్గా 1 by 1 చేసుకుంటా వస్తాం. అన్నీ ఒకసారి చేయాలంటే వీరు కావాలి. 140 కోట్లు కేవలం డ్రైనేజీకి శాంక్షన్ చేసాం. ఇందులో 140 crores రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం డ్రైనేజ్ వర్క్కే శాంక్షన్ చేసాం. రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్సల్టెంట్ పెట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదిస్తున్నాం. చేస్తాం. ఓకే.